నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. 6 యొక్క మొదటి 5 గుణిజాల మధ్యగతం అడిగిండు. ఓకేనా? 5 మల్టిపుల్స్ ఆఫ్ r యొక్క మొదటి 5 గుణిజాలు అంటే 6 మల్టిపుల్స్ 5 ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6 ఫైండ్ అవుట్ ద మీన్ ఆఫ్ ఏ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6 అడిగిండు. కాబట్టి r యొక్క మొదటి 5 గుణిజాలు అంటే ఏమొస్తుంది మనకు 6 టేబుల్ 6 12 18 24 30. దీని యొక్క మధ్యగతం అండి. మధ్యగతం అంటే మీడియన్ అంటే ఫస్ట్ వి వాంట్ టు అరేంజ్ ద గివెన్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 5 ఉన్నాయి. 5 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి ఎగ్జాక్ట్లీ మిడిల్ వన్ ఇస్ ద మీడియన్. కాబట్టి మనకు 18 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఆర్ యొక్క మొదటి 5 గుణిజాల మధ్యగతం వచ్చేసి మనకు 18. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. 1, 4, 9, 16, 25 అండ్ సో అమరికలో ఎయిత్ టర్మ్ అడిగిండు. చూడండి ఇక్కడ సింపుల్ చూడండి, ఇవన్నీ ఏమిటి? 1, 4, 9, 16 అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అండ్ సో కాబట్టి ఈ సిరీస్లో ఈ సీక్వెన్స్లో మనకు ఎయిత్ పదాలు అడిగినప్పుడు ఎయిత్ టర్మ్ అన్నప్పుడు 8 స్క్వేర్ వస్తుంది. మనకు తెలుసు కదా 8 స్క్వేర్ అనేది మనకు 64. కాబట్టి ఇచ్చిన అమరికలో ఎయిత్ పదం అంటే 8వ పదం అనేది 64. 8 స్క్వేర్ ఈక్వల్ టు 64. ఓకే, right answer 64 is the correct answer. Option A is the correct answer. Next question number 109. 3/8 కి సమానమైన దశాంశ సంఖ్య అడిగింది, డెసిమల్ పాయింట్. ఇక్కడ 3/8 అనేది ఫ్రాక్షన్ ఫామ్ అనేది డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే చూడండి 3/8 అదే డివిజన్ చేయండి. 8 3 0.8 3 24 60 8 7 56 నెక్స్ట్ 40 8 5 40. కాబట్టి ఆన్సర్ ఎంత మనకు 0.375. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 0.375. ఓకే, ఇంకో లాగే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. రాజు ప్రతిరోజు ₹8 ఖర్చు చేస్తే నవంబర్ నెలలో అతను ఖర్చు చేసిన డబ్బు ఎంత అడిగిండు. ఓకేనా? రాజు ప్రతిరోజు ఎంత ఖర్చు చేస్తుండో ₹8 ఖర్చు చేస్తుంది. అయితే నవంబర్ నెలలో అతను ఖర్చు చేసిన డబ్బు. ఫస్ట్ నవంబర్ నెలలో మనకి ఎన్ని డేస్ ఉంటాయో చూసుకోవాలి. ఎన్ని డేస్ ఉంటాయి మనకు? నవంబర్ మంత్లో 30 డేస్ ఉంటాయి. ఎందుకంటే డిసెంబర్లో 31st ఉంటుంది కాబట్టి నవంబర్లో 30 ఉంటుంది. 30 ఇంటూ రోజు ఎంత ఖర్చు చేస్తుంది మనకు? 8. 30 ఇంటూ 8 చేస్తే 8 0 0 8 3 24. అంటే ఆ నవంబర్ నెలలో రాజు ఖర్చు చేసిన మొత్తం ఎంత ఉంది? ₹240. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111. క్రింది వాటిలో అసత్య వాక్యం ఫాల్స్ స్టేట్మెంట్ని గుర్తించన్నాడు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చింది? ఆప్షన్ ఏ -5 లెస్ దాన్ 8, ఆప్షన్ బి -29 ఈజ్ గ్రేటర్ దాన్ -100, ఆప్షన్ సి 0 లెస్ దాన్ 5, ఆప్షన్ డి -10 ఈజ్ గ్రేటర్ దాన్ +10 అన్నాడు. అసత్య వాక్యం అంటే ఫాల్స్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. -5 ఈజ్ లెస్ దాన్ 8. -5 అనేది 8 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ బి, ఇక్కడ మనకు ఫాల్స్ స్టేట్మెంట్ కావాలి. ఆప్షన్ బి చూడండి -99 ఈజ్ గ్రేటర్ దాన్ -100. రెండు నెగిటివ్ ఉన్నప్పుడు ఏదైతే చిన్న ఉంటుందో అది బిగ్గర్ అవుతుంది. ఇందులో 99 100లో 99 చిన్న ఉంది కాబట్టి ఇట్ ఈస్ ద బిగ్గర్ ఆన్సర్. కాబట్టి రైట్. నెక్స్ట్ ఆప్షన్ సి 0 లెస్ దాన్ 5. 0 అనేది 5 కన్నా లెస్ దాన్ ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. -10 ఈజ్ గ్రేటర్ దాన్ +10 ఉన్నాడు. -10 +10లో ఏది బిగ్గర్? +10. బట్ ఇక్కడ -10 అనేది బిగ్గర్ ఇచ్చింది కాబట్టి మనకు ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? -10 ఈజ్ గ్రేటర్ దాన్ +10 అనేది రాంగ్ కాబట్టి ఇది మనకు ఫాల్స్ అని అడిగినప్పుడు ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. క్రింది వాటిలో సమీకరణం ఈక్వేషన్ ఏదో అడిగిండు. సింపుల్గా చూడండి, ఈక్వేషన్ అంటే చూడండి, ఈక్వేషన్ అంటే ఈక్వల్ సింబల్ ఉండాలి. ఏది ఉండదు? లెస్ దాన్ ఉండదు, గ్రేటర్ దాన్ ఉండదు, నాట్ ఈక్వల్ ఉండదు. ఓకేనా? ఈక్వేషన్ క్రింది వాటిలో సమీకరణం అంటే ఈక్వేషన్లో ఈక్వల్ సింబల్ ఉండాలి. చూడండి ఇందులో ఏది ఉంది? ఇందులో లెస్ దాన్ ఉంది కాదు, ఇది గ్రేటర్ దాన్ ఉంది కాదు, ఇది నాట్ ఈక్వల్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. p - 3 = 5. డైరెక్ట్ క్వశ్చన్. సమీకరణం అంటే ఉండాలి మనకు? ఈక్వల్ సింబల్ ఉండాలి. ఈక్వల్ సింబల్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. p - 3 = 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. 6.08లో గీత గీయబడిన అంకె స్థాన విలువ అడిగింది. ఇక్కడ గీత గీయబడింది 8 దగ్గర గీయబడింది. 6.08 చూడండి మనకు స్థాన విలువ ప్లేస్ వాల్యూ అడిగినప్పుడు ఫస్ట్ డెసిమల్ పాయింట్ తర్వాత ఫస్ట్ ప్లేస్. ఇక్కడ చూడండి మనకు లెఫ్ట్ సైడ్ ఏమో 1s 10s 100s ఉంటాయి. ఆఫ్టర్ డెసిమల్ పాయింట్స్ రైట్ సైడ్ మనకి ఏముంటుంది? ఫస్ట్ వచ్చేసి 10s ఉంటుంది, 10s. నెక్స్ట్ వచ్చేసి 100s. ఓకేనా? మనకు 8 అనేది ఏ ప్లేస్లో ఉంది? 100th ప్లేస్లో ఉంది.
కాబట్టి వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 by 100 8 by 100 8 by 100 మనకు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే 6.08లో 8 యొక్క స్థాన విలువ ఎంత వచ్చింది మనకు 8/100 బికాస్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ వాట్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ టెన్స్, నెక్స్ట్ ప్లేస్ హండ్రెడ్స్, థౌజండ్స్ అట్లా. ఓకే కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 8/100 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. ఒక వృత్తాన్ని రూపొందించడానికి 44 సెంటీమీటర్స్ పొడవైన తీగను ఉపయోగిస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యం అడిగిండు. ఓకేనా ఇలా ఉంది మనకు ద లెంత్ ఆఫ్ ఏ తీగ అంటే ఇచ్చి మనకు 44 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఈ 44 సెంటీమీటర్స్ తీగను ఉపయోగించి మొత్తం ఒక వృత్తాన్ని తయారు చేస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యం అడిగింది. చూడండి ఇప్పుడు ఇది మొత్తం అనేది ఇట్లా ఉంది కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ ఇట్లా చేసినప్పుడు ఇది మనకి ఏమొస్తుంది పెరిమీటర్ వస్తుంది. పెరిమీటర్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంది 2πr. 2πr ఈక్వల్ ఎంత వచ్చింది మనకు 44 అయితే 2πr ఈక్వల్ 44 అయితే ఇక్కడ మనకు 5 వాల్యూ మెన్షన్ చేసి చూడండి. 5 వాల్యూ ఎంత 22/7. ఒకవేళ 3.14 ఇట్లా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మనం మెన్షన్ చేసిన కాబట్టి 5 ఈక్వల్ 22/7 యూజ్ చేద్దాం. 22/7 నెక్స్ట్ r ఈక్వల్ 44. నెక్స్ట్ చూడండి 22 2 44 2 2 క్యాన్సిల్ అవుతుంది. r ఈక్వల్ ఎంత 7 సెంటీమీటర్స్ అంటే రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఎంత ఇచ్చిండు మనకు 7 ఇచ్చిండు. దీని యొక్క ఏరియా అడిగిండు. వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి మనకు 5r². ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వల్ 5r². 5 అంటే మనకు తెలుసు 22/7. నెక్స్ట్ రేడియస్ ఎంత ఇచ్చిండు 7 × 7 7 7 క్యాన్సిల్ 22 7 154. ఒకటి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు ఇండైరెక్ట్గా సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చిండు. దాని ఫార్ములా ఏంది 2πr ఈక్వల్ ఎంత ఇచ్చింది మనకు 44 అయితే ఇక్కడ నుంచి మనం రేడియస్ ఫైండ్ అయ్యింది. రేడియస్ ఎంత వచ్చింది 7 సెంటీమీటర్స్. అక్కడ వచ్చేసి వృత్తం యొక్క వైశాల్యం అడిగిండు. దాని ఫార్ములా ఏంది 5r². అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ 154. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఇది 35/2024 షిఫ్ట్ 2లో భాగంగా మొత్తం క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి అన్ని టెట్లో సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేయాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా @35505 TPR ఛానల్ ట్రై చేస్తే వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకే థ్యాంక్